వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 223 పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న 17వ భాగము 119 నుండి 126 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. కాల్చి బూది చేసి కలిపి వేయ జలానా పుట్టి వచ్చుచుందురు పుణ్యులను. కాల్చి బూది చేసి కలిపి వేయ జలాన పుట్టి వచ్చుచుందురు పుణ్యలిలను. గొప్ప జనుల జగతి కూల్చుట సాధ్యమే, గొప్ప జనుల జగతి కూల్చుట సాధ్యమే. కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది సజ్జనులు మంచి పనులు చేస్తూ ఉంటే అవి చూసి ఓర్వలేని దుష్టజనులు మంచివారిని చంపి కాల్చి కసిదీరక బూడిద కూడా చేసి నీళ్లల్లో కలిపేస్తారు, అంటే సర్వనాశనం చేస్తారు. ఈ లోకంలో ఎంతోమంది మహానుభావులు సంఘంలోని కుళ్ళును కుతంత్రాలను రూపుమాపటం కోసం శ్రమిస్తూ ఉంటారు. వారి ఆశయం సంఘసేవ. ఎంతోమంది బడుగు జనులు అతి పేదవాళ్లు ప్రపంచంలో ఉన్నారు కదా. వారికుండే పరిమిత జ్ఞానంతో వారు ఎదగలేరు. ఎదుగుదామని ఒకవేళ ప్రయత్నాలు సాగించినా పెద్దవాళ్లు, అధికార దాహంతో అల్లాడిపోయేవాళ్లు, సమాజాన్ని దోచుకు తినే బడాబాబులు వీళ్లని ఎదగనివ్వరు. లేనివాళ్లు ఎదిగితే తమను ఇదేమిటి అని ప్రశ్నించేవాళ్లు తయారవుతారని, తమ మాట వినరని, తమ ఆటలు సాగవని తలచి వాళ్లని పైకి రానియరు. కానీ ఇలాంటి వారి బాధలు ఇబ్బందులు గమనించే కొంతమంది సంఘ సంస్కర్తలు, సహృదయులు, మంచివారు, సత్పురుషులు అలాంటి బీద సాధలకు శాశ్వతమైన ప్రాతిపదికలపై ఉపయోగపడే కార్యక్రమాలైన చదువు, చదువుకున్న వారికి ఉద్యోగాలు, భూమి లేని వాళ్ళకి భూములు, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు, అవసరమైన దాన్ని ఏర్పాటు చేయటానికి నడుము కట్టి శాంతి పోరాటం సాగిస్తారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం కొంతమంది పెద్దలకి కోపాన్ని తెప్పిస్తాయి. దుష్టుల పన్నాగాలకు ఎదురు నిలిచి పేదల కోసం నిలబడి పుణ్యకార్యాలు చేస్తున్న వారికి అండగా కొద్ది మంది మాత్రమే నిలబడతారు. అట్లా నిలబడటం పెద్దలకి కంటగింపుగా ఉండి పుణ్యాత్ముల అడ్డు తొలగించుకోవటానికి ప్రయత్నిస్తారు. లోక శ్రేయస్సు కోసం పాటుపడే మహాత్ముల్ని అంతం చేసిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. సామాజిక శ్రేయస్సు కోసం అన్నీ వదులుకొని పనిచేసిన వారిని కొంతమంది అంతం చేస్తారు. అంత మాత్రం చేత సత్యాన్ని, దాని గొప్పదనాన్ని చంపలేరుగా. భౌతికంగా ఆ మహాత్ములు లేకపోయినా వారు చేసిన మహత్కార్యాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. మహాత్ములను చంపి కాల్చి బూడిద చేసి జలాల్లో కలిపివేయగలరేమో కానీ ఒక మహాత్ముడు మరణిస్తే మరికొంతమంది మహాత్ములు మహత్కార్యాలు చేయటానికి పుడతారు, పుట్టేందుకు సిద్ధంగా ఉంటారు అనే సంగతిని దుర్మార్గులు గమనించాలి. మహాత్ములను చంపగలమేమో కానీ వారు ఆచరించే మహత్కార్యాలను మట్టు పెట్టలేరు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. పెంచవలయు ప్రేమ
పేద జీవులపై ప్రేమ పంచువాడే పెద్దయగును. పెంచవలయు ప్రేమ పేద జీవులపై ప్రేమ పంచువాడే పెద్దయగును. ప్రేమ మించునట్టి పెన్నిధి లేదురా, ప్రేమ మించునట్టి పెన్నిధి లేదురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. పేదజీవుల పట్ల ప్రేమను పెంచుకుని వారికి ప్రేమను పంచాలి. అలా 10 మందికి పంచేవాళ్లే గొప్పవాళ్ళు. దానిని మించిన బంధం, అందం, అనుబంధం ఎక్కడా ఉండదు. అది ఒక పెద్ద నిధి లాంటిది. లోకంలో బీదరికం తాండవం చేస్తోంది. ధనికులు పేదవాళ్లని తమ దగ్గరికి చేరనీయరు. ఎందుకంటే వాళ్లు తమను చూసి ఈర్ష్యపడతారని, తమ ధనాన్ని కాజేయటానికి ప్రయత్నిస్తారని, వాళ్లు తమ ఇళ్లకు వస్తే తాము మైలపడతామనో, లేకపోతే తమ ప్రిస్టేజ్కి భంగమనో, ఇలా రకరకాల ఆలోచనలు ఉండటం వల్ల వాళ్లని దూరంగా ఉంచుతారు. అలాగే పేదవాళ్ళు కూడా ధనవంతుల దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయపడతారు. ఎందుకంటే అయ్యో మేము లేని వాళ్ళము, మమ్మల్ని చూస్తే వాళ్ళు ఎంత హీనంగా చూస్తారో ఏమో, మమ్మల్ని పట్టించుకోరు అనే భయం. వారికి వీరికి అంతరం కొనసాగుతూనే ఉంటుంది. కానీ పేదలకి తమను ఎవరైనా ఆదుకుంటే బాగుంటుంది అనే ఆశ ఉంటుంది. అందువల్ల వారిని ఆదుకోగలిగిన వారు ధనవంతులే. వారే ఒక మెట్టు దిగి పేద సాధలపైన ప్రేమని, అభిమానాన్ని పెంచుకుని వారి వద్దకు వెళ్ళి కష్టనష్టాలు తెలుసుకోవటం వల్ల ఈ పేదవాళ్ళు ఎంతో ఆనందిస్తారు. ఒక ధనవంతుడు లేదా ఒక గొప్ప వ్యక్తి తమ వద్దకు స్వయంగా వచ్చి తమ కష్టసుఖాల గురించి అడగటమే వారికి ఒక గొప్ప వరంగా ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళు తమపై చూపించే ప్రేమకు ఆ పేద మనసులు కృతజ్ఞతాభావంతో నిండిపోతాయి. వారిపై ఎనలేని గౌరవం, మర్యాద ప్రదర్శిస్తారు. ఈ విధంగా మనసులో అంతరాలు తగ్గటం వల్ల సంఘానికి ఉపయోగపడే మంచి పనులు ఆవిష్కరించబడతాయి. బీదరికంలో మగ్గుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉండి కనీస అవసరాలైన కూడు, గుడ్డ, వస్త్రాలకి నోచుకోని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారి పట్ల అందరూ దయను చూపాలి. వారికి ప్రేమను పంచి మీకు మేమున్నాం అనే ధైర్యాన్ని కల్పించాలి. కావలసిన కనీస సౌకర్యాల్ని కలిగించాలి. ప్రేమను పంచేవాళ్లే గొప్పవారుగా గుర్తించబడతారు. ప్రేమ అనేది గొప్ప నిధి. పంచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. బడుగు జీవులకు తమను ప్రేమించేవారు, ఆదరించేవారు ఉన్నారనే ధైర్యం ఉంటే వారి జీవితాలు కూడా ఆందోళన లేకుండా సుఖంగా, హాయిగా సాగిపోతాయి అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేశారు. శీఘ్ర శుభముగూర్చు శ్రేష్ఠ భావమెప్పుడు, మంచి భావనం మదికి బలము. శీఘ్ర శుభముగూర్చు శ్రేష్ఠ భావమెప్పుడు, మంచి భావనం మదికి బలము. భావనమ్ము బట్టి ఫలితము కలుగురా, భావనమ్ము బట్టి ఫలితము కలుగురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఉత్తమమైన భావాలతో ప్రవర్తిస్తే శుభం త్వరగా కలుగుతుంది. మంచి ఆలోచనలే మనసుకు బలాన్ని కలిగిస్తాయి. ఆలోచన విధానాన్ని బట్టే ఫలితాలు కూడా ఉంటాయి. ఆలోచనలు మంచిగా ఉంటే ఆచరించడం సాధ్యమవుతుంది, సులభమవుతుంది. ఆచరణ బాగుంటే సత్ఫలితం లభిస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఓ 10 మంది పేదల్ని పిలిచి ఓ పూట భోజనం పెట్టాలని సంకల్పించాడు. అనుకున్న ప్రకారం ఎవరెవరిని పిలవాలో నిర్ణయించుకుని పిలిచి తనకు నచ్చిన పదార్థాలను చేయించి భోజనం పెట్టాడు. ఆ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి అతనికి మనసులో ఎంతో ఆనందంగా ఉంటుంది. తను చేసే పనికి అందరూ మెచ్చుకుంటారు కనుక మనసుకు ఒక విధమైన బలం చేకూరుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇక ముందు కూడా చెయ్యాలి అనే సంకల్పం బలపడుతుంది. భోజనం చేసి వెళ్లేవాళ్ళు కూడా ఊరికే వెళ్లరు, అన్నదాతకు శుభాశీస్సులు అందిస్తారు.
తద్వారా పుణ్యలబ్ధి చేకూరుతుంది. అటువంటి పుణ్యాత్ములు ఆచరించే కార్యక్రమాలకి సత్వరమే మంచి ఫలితాలు కలుగుతాయి. దుష్ట ఆలోచనలతో కార్యక్రమాలు చేసే వారికి కూడా త్వరగానే ఫలితాలు వస్తాయి. కానీ చెడు ఆలోచనలు కలిగి దొంగతనానికో, హత్యకో, కబ్జాకో, మరే పనికో పూనుకుంటే చేసే పనిలో నైపుణ్యం లేక ఒకవేళ దొరికిపోతే వెంటనే వాడిని చెట్టు కట్టేసి కసితీరా కొడతారు. అలాగే మంచి చేస్తే వచ్చే సత్వర ఫలితానికి, చెడు చేస్తే వచ్చే సత్వర ఫలితానికి తేడా తెలుసుకుని వ్యవహరించాలి. మంచిని ఆచరించడానికి ఎంతో సమయం పట్టదు. కానీ చెడు పనులు చెయ్యాలి అంటే ఎంతో ఆలోచన చేయాలి, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు చేస్తున్నట్టు ఎవరికి అనుమానం రాకుండా చూసుకోవాలి. ఇన్ని కష్టాలు పడి చేస్తే చివరికి కష్టం, నష్టమే మిగులుతాయి. సత్కార్యాలు కావించే సజ్జనుల ఆలోచనలు శ్రేష్టమైనవిగా ఉంటాయి. అందువల్ల అందరూ మంచి ఆలోచనలు పెంచుకోవాలి, అనుగుణ్యమైన ప్రవర్తన అలవాటు చేసుకోవాలి. అప్పుడు సంతోషకరమైన జీవితం లభిస్తుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. అధిక ధనములుండి ఆత్మశాంతియలేక అణగిపోవుచుందురు అల్పులెప్పుడు. అధిక ధనములుండి ఆత్మశాంతియలేక అణిగిపోవుచుందురు అల్పులెప్పుడు. చిత్తశాంతి జగతి చెడని ధనము గదా, చిత్తశాంతి జగతి చెడని ధనము కదా. కాళికాంబతనయా కనుము కృష్ణ. ఎంత ధనం ఉన్నా మనసుకి శాంతి లేక అల్పబుద్ధులైన వాళ్ళు అలమటిస్తూ ఉంటారు. లోకంలో మనశ్శాంతి నశించిపోని ధనమని భావించాలి. డబ్బుంటే దేన్నైనా కొనుక్కోవచ్చు అనేది ధనవంతుల నమ్మకం. నిజమే, డబ్బుంటే భూమండలంలో చాలా కొనొచ్చు. న్యాయాన్ని కొనొచ్చు, ధర్మాన్ని కొనొచ్చు, అనారోగ్యాన్ని కొనుక్కోవచ్చు. ఇలా దేన్నైనా డబ్బుతో విపణిలో కొనుక్కోవచ్చు. కానీ ప్రతిదాన్ని డబ్బుతో కొనలేం. మనసుకు కావలసిన శాంతిని కొనగలిగే యోగ్యత, తాహతు ఈ భౌతిక సంపదకి, భౌతిక ధనానికి లేదు. నిలువెత్తు బంగారాన్ని కుమ్మరించిన గుప్పెడు మనసుకు కావలసిన ఆవగింజంత మనశ్శాంతిని కూడా పొందలేం. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమన్న సామెత ప్రకారం మనసుల్లోంచి పోగొట్టుకున్న శాంతి మరలా ఆ మనసులోనే వెతుక్కోవాలి, ఆ మనసులోనే పొందాలి, ఆ మనసుతోనే నిలుపుకోవాలి. కొందరు ధనం కూడబెట్టినా బుద్ధులు శుద్ధంగా లేక అల్పబుద్ధితో సంచరిస్తుంటారు. సంపాదించిన దాంట్లో ఎవరికైనా కొంత దానం రూపంలోనో, లేని వాళ్లకి ఆర్థిక సహాయం రూపంలోనో, ధర్మ కార్యాలకు వినియోగించటం వల్లనో, గుడులకు గోపురాలకు విరాళాలు ఇవ్వటం వల్లనో, దేవుడి కార్యక్రమాలకి ఖర్చు చేయటం వల్ల కొంతవరకు మనశ్శాంతిని, తృప్తిని పొందొచ్చు. ఎంత సంపాదించినా వాటి పరిరక్షణ కోసమే ప్రతిక్షణం ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుని అశాంతితో బ్రతుకుతూ ఏమి చేయాలో తోచక ఏడ్చే బదులు నచ్చిన దైవాన్ని నమ్ముకుని దేవుడిపైనే భారం వేసి ఎవరి పనులు వారు సాగించటం మనసుకు హాయిని కలిగిస్తుంది. అంటే మనసును అశాశ్వతమైన ధన సంపాదన మీద నుంచి శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూపంలో నిలపటం వల్ల అశాంతి దరి చేరదు. చాలామందికి సంపదలుంటాయి, కానీ మంచి బుద్ధి ఉండదు. అందువల్ల ఎప్పుడూ ఆందోళన, గందరగోళాలతో ఉంటారు. అశాంతితో అలమటిస్తూ ఉంటారు. అశాంతి కారణం ఆరాటం. ఎంత ధనం ఉన్నా ఇంకా సంపాదించాలి, కూడబెట్టాలి అనే ఆశ మనిషికి శాంతి లేకుండా చేస్తుంది. అందువల్ల ఆరోగ్యం లోపిస్తుంది. ఆరోగ్యం సరిగ్గా లేని వారికి ఎన్ని సంపదలున్నా ఉపయోగం ఏమిటి? కనుక మనసుకు శాంతి ఉంటే సర్వ సంపదలు ఉన్నట్టే.
లోకంలో ఎన్నటికీ చెడిపోని ధనం ఏదైనా ఉన్నది అంటే అది మనశ్శాంతే, అదే పరమధనము అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేశారు. మిత్రులమని చెప్పి మెలమెల్లగా చేరి కీడు చేయుచుందురు పాడు జనులు. మిత్రులమని చెప్పి మెలమెల్లగా చేరి కీడు చేయుచుందురు పాడు జనులు. మేకవన్నె పులులు లోకాన వీరెగా, మేకవన్నె పులులు లోకాన వీరెరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది మిత్రుల్లాగా మెల్లగా పక్కన చేరి కీడు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మేకతోలు కప్పుకొని మేకల్లా కనిపించే పులుల లాంటి వారు అని తెలుసుకోవాలి. స్నేహం అనేది ఒక పవిత్రమైన బాంధవ్యం వంటిది. అది ఒక క్షణంలోనో అరక్షణంలోనో ఒక రోజులోనో ఏర్పడేది కాదు, బలపడేది కాదు. హిందీలో ఒక దోహేలో చెబుతారు, స్నేహ నిభానా ఏక ముషికల కామహై అని. అంటే పరిచయం చేయచ్చట, పలకరించచ్చట, ఇచ్చుకోవచ్చట, పుచ్చుకోవచ్చట. కానీ ఆ పరిచయాన్ని, ఆ పలకరింపుని స్నేహంగా మార్చుకోవటం, మారిన స్నేహాన్ని, నిలబడిన స్నేహాన్ని శాశ్వతంగా సమర్థవంతంగా నిర్వహించుకోవటం అనేది అత్యంత దుర్లభమైన కార్యము అని దాని అర్థం అన్నమాట. నోటి మాటలతో నేను నీ ఫ్రెండ్ననో మిత్రుడిననో చెప్పినంత మాత్రాన అది మిత్రత్వం కాదు. స్నేహంలో మాటలకు అందని అనుభూతులు ఉంటాయి. అందుకే సంస్కృతంలో స్నేహానుపశ్యతి ప్రేమ అని ఒక మాట చెబుతారు. అంటే స్నేహము ప్రేమ రెండూ సమాన ద్యోతకాలే అని. నిజమైన మిత్రుల మధ్య, స్నేహితుల మధ్య కూడా విరహభావము అంటే దూరంగా ఉన్నారే, అయ్యో, తపన, తత్పరత, మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, ఆయన క్షేమం ఏమిటి, తనకి మంచి జరిగిందా, ఈ విధమైనటువంటి భావం ఉంటుందట. అందుకని స్నేహానుపశ్యతి ప్రేమ అని చెప్పుకొస్తారు. లేదు ప్రేమానుపశ్యతి స్నేహ అని. స్నేహంలో మాటలకందని అనుభూతి ఉంటాయి. స్నేహం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఘటనలు ఉన్నాయి. అంటే స్నేహం ప్రాణాల్ని బలి తీసుకుంటుందని కాదు, ఆ బంధంలోని తపన ప్రాణం కంటే తీయగా ఉంటుంది అని. ఇలాంటి మిత్రత్వంలో త్యాగానికి చోటుంటుంది, స్వార్థానికి చోటుండదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావాలు కానీ, కుల మత వ్యత్యాసాలు కానీ ఈ స్నేహబంధంలో పెద్దగా కనిపించవు. ఇలాంటి పవిత్రమైన స్నేహబంధాన్ని కొంతమంది స్వార్థపరులు నీచమైన పనులు చేసుకోవటానికి ఉపయోగించుకుంటారు. ఇలాంటి వాళ్ళు అందరినీ జాగ్రత్తగా గమనిస్తూ ఉండి, ఎవరు మంచిగా తమ కళ్ళబొల్లి మాటలు కరిగిపోతారో వాళ్ళని తమ అవసరాలకు ఎంచుకుంటారు, దగ్గర చేరుతారు, మాయ మాటలు చెప్పడం ప్రారంభిస్తారు. ముందుగా కొన్ని రోజుల పాటు వాళ్ళకి ఖర్చులు తామే పడుతూ మంచి మిత్రుల్లాగా నటిస్తాం ప్రారంభిస్తారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అతని ప్రవర్తన ఎదుటివాడికి నచ్చి తను కూడా అతనికి ఏదైనా సహాయం చేయాలి అని భావించే స్థితికి వస్తారు. ఈ అదను కోసమే చూసే వాడు అకస్మాత్తుగా ఇంతకు ముందే సిద్ధం చేసుకున్న కథను అల్లి ఏవో మాటలు చెప్పి డబ్బు అవసరంలో ఉన్నట్టు 4 రోజుల్లో ఇస్తానో ఏదో చేస్తానో అడుగుతాడు. డబ్బు అడగటానికి సిగ్గుగా ఉందని, కానీ అడగక తప్పట్లేదు అని నటిస్తూ వీడిని బుట్టలో పడేస్తాడు. మిత్రుడే కదా, ఆదుకోకపోతే ఎలా అని భావించి సొంత ఆస్తులు అమ్మి కానీ, వేరే చోట తన పేరు మీద అప్పు తెచ్చి కానీ, చిట్టీలు పాడి కానీ, లేకపోతే చిట్టీలకి ఇవాళ రోజున కలియుగంలో కొత్త పద్ధతి చిట్టీలు వేసి డబ్బును కూడబెట్టే పద్ధతుల్లో ఒకటేది. ఆ చిట్టీలకి హామీ ఉండటం, షూరిటీ ఉండటం వల్ల కానీ చక్కగా ఈ డబ్బు అందజేస్తాడు. అంతే, స్నేహం చేసిన అవసరం తీరిపోయింది కనుక ఆ డబ్బుతో వాడు పారిపోతాడు. స్నేహం చేసిన అవసరం తీరిపోయింది కనుక వాడు ఆ డబ్బుతో ఉడాయిస్తే ఇచ్చినవాడు మంచాన పడతాడు. మేకతోలు కప్పుకున్న పులి వేట కాగానే తన సహజ లక్షణాలతో బయటపడ్డట్టు ఇలాంటి వాళ్ళు లోకంలో మిత్రత్వం నడిపి అవసరం తీరగానే వెళ్ళిపోతారు. ఇలాంటి వారు క్షమార్హులు కారు. అలా
క్షమార్హులు కాని నేరం చేసిన వాళ్ళు. పైకి ప్రమాదం లేనట్టుగా కనిపిస్తూ క్రూర స్వభావాన్ని ప్రదర్శించే మేక వన్య పులులు. ఇలాంటి వారి పట్ల ఎంతో జాగ్రత్తగా మసలుకోవాలి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేశారు. తప్పులేకయున్న తాచేయు పనికెప్పుడు మంచి ఫలితమగును మహిని చూడ. తప్పులేకయున్న తాచేయు పనికెప్పుడు మంచి ఫలితమగును మహిని చూడ. సాటి గలది జగతి సంకల్ప శక్తికి, సాటి గలదే జగతిన్ సంకల్ప శక్తికి. కాళికాంబతనయ కనుము కృష్ణ. దోషరహితంగా ఒక పనిని చేస్తే దానివల్ల ఆశించిన ఫలితమే కలుగుతుంది. లోకంలో మనసు పెట్టి చేసే పనికి ఏదీ సాటిరాదు. మానవ సంకల్పానికి ఉన్న శక్తి అలాంటిది. జీవితం ఒక పడవ ప్రయాణం లాంటిది. పడవలో ప్రయాణం చేసేటప్పుడు సరంగు ఎలాంటి దోషపూరితమైన పద్ధతులు ఆచరించకూడదు. నీటి ప్రవాహం శాంతంగా ఉన్నప్పుడు ఎలా నడపాలి, ఎదురు ప్రవాహంలో పడవను నిలువరించటానికి ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, గాలివాటంలో తెరచాపను ఎలా ఉపయోగించుకోవాలి, పడవలో కూర్చునే వారిని ఏ విధంగా సర్దుబాటు చేసి కూర్చోబెట్టాలి అనే విషయాల్లో ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకున్నా ఆ పడవ గమ్యాన్ని చేరటం కష్టం అవుతుంది. ప్రతి అంశాన్ని ఎంతో చాకచక్యంగా ఖచ్చితమైన సమయాల పాలనతో వ్యవహరించటం వల్ల పడవ పయనం సుఖంగా సాగుతుంది. అంతేగాని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఏమవుతుందిలే నాకీతొచ్చుగా అనుకుంటూ నిర్లక్ష్యపు వైఖరితో వ్యవహరించడం వల్ల అనుకోని విపత్తులు జరుగుతాయి. ఒక పడవ ప్రయాణమనే కాదు, జీవితంలో ఏ పనిని చెయ్యాలి అన్నా ముందుగా మనసులో మంచి సంకల్పం ఉండాలి. దానివల్ల పని చేయాలనే ఉత్సాహం ఉంటుంది. చేస్తున్న పనిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఏమైనా తప్పొప్పులు జరుగుతాయో అని చూసుకుంటూ అవి లేవు అని నిర్ధారించుకున్నాక అప్పుడు ముందుకు సాగాలి. లేకపోతే ఆ తప్పు అలాగే ఉంటుంది. దానికి తోడు మరి 4 తప్పులు జరుగుతాయి. దానివల్ల తప్పులున్నా పని బాగానే సాగుతోందిగా అనే భావం మనసులో స్థిరపడిపోతుంది. ఇలాంటి భావాలు ప్రగతికి ఆటంకాలుగా నిలుస్తాయి. అలా కాక చేసే పనిలో సంకల్ప శుద్ధి ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి, ప్రతి క్షణం చిత్తశుద్ధి ఉండాలి. కార్యనిర్వహణలో ఎలాంటి తప్పులు దోషాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వక్ర మార్గాల్ని అస్సలు అనుసరించకూడదు. చేసే పని 10 మందికి మంచి కలిగించేదిగా ఉండాలి. అందరి శ్రేయస్సు కోసం ఆచరించే పనులకి లోకంలో మరి ఏ ఇతర పనులు సాటి రావని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. పట్టి మార్చవచ్చు పక్షి జంతువులను, మనకు కష్టమగును మనుజు మార్చ. పట్టి మార్చవచ్చు పక్షి జంతువులను, మనకు కష్టమగును మనుజు మార్చ. సాగి వచ్చుచున్న సత్యమిది చూడ, సాగి వచ్చుచున్న సత్యమిది చూడ. కాళికాంబతనయ కనుము కృష్ణ. లోకంలో పశుపక్షుల్ని పట్టుకుని వాటికి తగు శిక్షణనిచ్చి వాటి స్వభావంలో కొంత మార్పును తీసుకురావచ్చు. కానీ మనిషిని మాత్రం, అంటే కొంచెం మూర్ఖుడైన మనిషి అని, అతన్ని మాత్రం మార్చలేం. జీవరాశులన్నింటిలో జ్ఞానం కలిగిన జీవి మానవుడే. ఆ జ్ఞానంతో
జ్ఞానం లేని పక్షుల్ని పశువుల్ని పట్టుకుని వాటికి సరైన శిక్షణని తర్ఫీదుని ఇచ్చి మనం చెప్పే కొన్ని పనులు చేయించటం చాలా చోట జరుగుతూనే ఉంది. పూర్వకాలంలో రాజులు పావురాళ్లకు శిక్షణ ఇచ్చి దూర ప్రాంతాల్లో ఉన్న తమ వారికి సమాచారాన్ని చేరవేయటానికి ఉపయోగించేవాళ్ళు. చిలుకల్ని మైనా పక్షుల్ని మచ్చిక చేసుకుని వాటికి చిన్న చిన్న మాటలు నేర్పి రాణివాసాల్లో అవి వల్లించే మాటలు వింటూ ఆనందించేవారు. ఇప్పటికీ ఈ అలవాటు చాలా ప్రాచుర్యంలోనే ఉంది. గుర్రాలకు ఆటలు నేర్పేవాళ్ళు, నెమళ్లకు సంగీతానికి అనుగుణంగా చిందులు వేసే హొయ్యలు నేర్పేవాళ్ళు, పాములను కూడా సంగీతబద్ధంగా ఆడించేవాళ్ళు, ఇలాంటివి సాగుతూ ఉన్నాయి. అయితే ఈ విధంగా పశు పక్షులు సాధ్యమైన అన్ని జీవరాశుల్ని దగ్గరకు చేర్చుకుని తమదైన శైలిలో తాము చెప్పిన రీతిలో స్పందించే వాటిగా మార్చగలుగుతున్నాడు మానవుడు. అవి మారుతున్నాయంటే తమకు శిక్షణనిచ్చే వారిని విశ్వసించి వారు చెప్పినట్లుగా నడుచుకుంటాయి. వాటి స్వభావాలు వేరైనప్పటికీ మనం చెప్పినట్టుగా మార్పును పొందుతాయి. కానీ పశుపక్షుల్ని మచ్చిక చేసుకుని వ్యవహార శైలిని మార్చగల మానవుడు తనలోని దుష్ట స్వభావాల్ని చెడు గుణాల్ని మార్చటానికి తాను ప్రయత్నించడు. ఎవరైనా ప్రయత్నిస్తే తన్ని బాగుచేసి మంచి బాటలో నడిపించడానికి ప్రయత్నిస్తే అలాంటి ప్రయత్నాలు సఫలం కానివ్వడు. ఎందుకని? వారు మారరు కనుక. ఎందుకు అంటే ఎదుటి వారిని లేదు తమకు మేలు చేయడానికి సంకల్పించిన వారిని నమ్మకపోవటం ఒకటి, తాను బాగుపడటం వల్ల వాళ్ళకి ఎంత లాభం ఉంటుందో, ఎంత ఉపయోగం ఉంటుందో, లేకపోతే ప్రపంచంలో ఎంతోమంది ఉండగా నన్నే మార్చాలని ఎందుకు అనుకుంటున్నాడు అని వక్కరంగా ఆలోచిస్తాడు, అనుమానిస్తాడు. తన వల్ల ఇతరులకు మేలు కలగకూడదు అని భావించేవాడు మూర్ఖుడు. మూర్ఖుల్ని మార్చటం ఎవరికీ సాధ్యం కాదు. చేరి మూర్ఖుల మనసు రంజింపతరమీ అని శతకకారుడు చెప్పింది మనకు తెలిసింది కదా. ఈ విషయంలో మూర్ఖులు నాటికి నేటికి అలానే ఉన్నారు. బహుశా ఇక ముందు కూడా మార్పు రాకపోవచ్చు. ఇది అనాది కాలం నుంచి వస్తున్న సంగతి అని అందరికీ తెలిసిన సత్యమే అంటూ గురుదేవులు మూర్ఖుల మనసుని మార్చటం ఎంత కష్టమో పై పద్యంలో తెలియచేస్తున్నారు. వచ్చిపోవు కాలవాకిని నెరుగక, వచ్చిపోవు కాలవాకిని నెరుగక, అదిరి పడుచునుందురు అధమజనులు, అదిరి పడుచునుందురు అధమజనులు, కాలగతిని తెలియ ఘనులకే సాధ్యము, కాలగతిని తెలియ ఘనులకే సాధ్యం, కాళికాంబతనయ కనుము కృష్ణ. కాల ప్రభావం, కాల స్వభావం తెలుసుకోవటం అల్పులైన వాళ్ళకి అంత తేలికైన విషయం కాదు. అది తెలుసుకోలేక అదిరిపడుతూ ఉంటారు, ఉలికి పడుతూ ఉంటారు. కానీ ఆ కాలం యొక్క గతిని స్థితిని తెలుసుకోవటం గొప్పవాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. కాలం అనంతమైంది, నిరంతరం ఒక స్రవంతిలా సాగిపోతూ ఉంటుంది. భూమి పుట్టినప్పటి నుంచి యుగ యుగాల నుంచి దీని గమనం అలాగే ఉంది. యుగాలకు ఆదిలో ఎలా ఉందో అంతంలో కూడా భూమిపై జీవరాశులు ఉన్నంతకాలం కాలగమనం అలాగే ఉంటుంది. ఎందరో మహానుభావులు, వేద పురుషులు, దైవ స్వరూపులు, అవతార పురుషులు ఈ భూమిపై పుట్టి కాలచక్ర మహిమల్ని అనుభవించి అవగతం చేసుకుని మరలా కాలచక్రంలో కలిసిపోయారు. కానీ ఎవరూ కాల ప్రవాహానికి ఎదురొడ్డి నిలబడగలిగిన వారు లేరు. వారు చూపించిన, ఏర్పాటు చేసిన ఆచరణలు, ఆశయాలు మాత్రం
తదుపరి తరాల వారికి మిగిలి ఉన్నాయి. కాల ప్రవాహంలో జరిగేది అదే. బ్రతికి ఉన్న వారికి అనుభవాలను రుచి చూపిస్తుంది. వాళ్ళు గతించిన తరువాత వారి తీయటి చేదువు జ్ఞాపకాలను భవిష్యత్తు కాలానికి అందిస్తుంది. అవసరమైన వారికి కాల జ్ఞానాన్ని ఇస్తుంది. అనవసరమైన వారిని తనలో కలిపేసుకుంటుంది. అలాంటి కాల స్వభావాన్ని తెలుసుకోవటం సామాన్యులకు సాధ్యం కాదు. అందులోనూ అల్పులైన జ్ఞానరహితులకు అసలు సాధ్యం కాదు. కాలాన్ని అనుకూలంగా మలుచుకోగలిగిన వారికి అందలి మహిమలు రహస్యాలు తెలుస్తాయి. ఒక చోట నుంచి కొంత సమాచారం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ మనకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పని సులువుగా అవుతుంది. అలాగే కాలచక్రంలో విషయాలు తెలియాలంటే మనం నమ్మి ఆరాధించే అధిదేవత అనుగ్రహం ఉంటే అన్నీ తెలుస్తాయి. దానికి కొంత పంచాంగ పరిజ్ఞానము, గ్రహ సంచార జ్ఞానం కూడా తోడైతే ఇంకా మంచిది. వీటన్నిటి సమాహారమే కాలస్వరూపం. ఇందులో ఏ విషయం కూడా పూర్తిగా తెలియని అల్పులు కాలం లేదు, కాకరకాయ లేదు అంటూ ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అందుకేగా అసలు కాలమే పరమాత్మ స్వరూపము, పరమాత్మ కాలస్వరూపుడు అని చెబుతారు. అంటే తన యొక్క అనుజ్ఞలో అధీనంలో ఉండి అనుక్షణం కనుసన్నల్లో మెలిగేది కాలం. అందుకని మనం కాలాన్ని ఓం కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలనేమినే నమః, కాలదర్పదమనాయ నమః అంటూ పరమాత్మను గాని పరమ సద్గురువుని గాని ఈ కాలంతో పోల్చి ఆ కాల దర్పాన్ని కూడా దమింపచేసేవాడు పరమాత్మ అని, పరమ సద్గురువు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇంతటి మహోన్నత తత్వమున్న కాలాన్ని తెలుసుకోగలిగిన వారు మహాకాల జ్ఞానులు. ఎలాంటి విషయంలోనైనా కాలచక్ర అంతర్భాగంలోకి వెళ్ళి వారి జీవిత వివరాలను తెలుసుకోగలిగిన జ్ఞానులు చాలా అరుదుగా ఉంటారు అని శ్రీ గురుదేవులు పై పద్యంలో తెలియచేశారు.